హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు న్యూ కన్స్ట్రక్షన్ 2 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్స్ కి సంబంధించిన కార్ పార్కింగ్ అనమాట. చూసారా ఎంత సువిశాలంగా ఉంది కదా. చక్కగా మన కార్స్ లెఫ్ట్ రైట్ చక్కగా పెట్టుకోవడం కోసం చాలా కన్వీనియంట్గా ఇచ్చారు. బాగుంది కదా, మంచి స్పేషియస్గా. ఓకే, మనం పైకి వెళ్ళి చూద్దాం. మన ఫ్లాట్స్ వచ్చి మన అపార్ట్మెంట్కి మంచి అందమైన ఎలివేషన్ ఉంది. అలాగే మన అపార్ట్మెంట్ ముందు 33 అడుగుల రోడ్డు కూడా ఉంది, చక్కగా విశాలంగా. ఓకేనా, ఎలాగో మనం వస్తాం కదా, అప్పుడు చూద్దాం అన్నీ. ఒక ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్లు అనమాట. అలాగే 5 ఫ్లోర్స్ అంటే 5 రోజులు 10 ఫ్లాట్స్ అనమాట మొత్తం. ఓకే, ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా. సింహద్వారం వచ్చి ఈస్ట్ ఫేస్. అలాగే మనకి ఉత్తర ద్వారం కూడా ఉంది. ఇటువైపు ఒక సందులాగా ఇచ్చారు, ఉత్తరం ఎంట్రన్స్ అనమాట. అలాగే ఆ చివర మనకి సెకండ్ వాష్రూమ్ కూడా ఉంది అవుట్ సైడ్. ఒక వాష్రూమ్ అవుట్ సైడ్ ఉంటేనే మనకు మంచిది అనమాట, చక్కగా కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లాట్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన సింహద్వారం చూసారా ఎంత అందంగా డిజైన్ చేశారో, బాగుంది కదా, సూపర్గా ఉంది. మంచి టేక్ వుడ్తో బాగా చేయించారు. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా, చూడండి పెద్ద హాలు. అలాగే మనకి చివర కిచెన్ లెఫ్ట్ సైడ్. అలాగే 2 బెడ్రూమ్స్, మధ్యలో టీవీ యూనిట్ వస్తుంది మనకి. అలాగే మనకి వితౌట్ కబోర్డ్స్ అనమాట ఈ ఫ్లాట్స్కి వచ్చి. కబోర్డ్స్ మనకు నచ్చినట్టుగా మనం చేయించుకుందాం, నో ప్రాబ్లం. లేదు వాళ్ళే చేయించమంటే చేయిస్తారు మనకు నచ్చినట్టుగా. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఉత్తర ద్వారం వైపు నుంచి మనం బయటకు వచ్చాం కదా. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, చిన్న విన్నపం మీకు ఏంటంటే, దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే మన సొంతింటి కళ నిజం చేసుకోవటం కోసం ఇలాంటి వీడియోలు పూర్తిగా చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. మనం డైరెక్ట్గా వెళ్ళి చూడాలా వద్దా అనేది ఇక్కడే డిసైడ్ అయిపోతుంది కదా. అందుకని ఏమంటారు, కరెక్టే కదా. ఓకే ఫ్రెండ్స్, మన హౌస్ వచ్చి కబోర్డ్స్తో ఉంటేనే అందంగా కనిపిస్తుంది కదా. కబోర్డ్స్ లేకపోయేసరికి ఏంటోలాగా అనిపిస్తుంది కదా. కబోర్డ్స్ చేంజ్ చేసుకుందాం మనకి నచ్చినట్టుగా, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఈ హౌస్ ఎక్కడో చెప్పలేదు కదా నేను మీకు. ఈ హౌస్ వచ్చి మనకి విజయవాడలో సిటీలోనే దేవీనగర్ అనే ఒక ఏరియా ఉంది కదా, ఆ దేవీనగర్లోనమాట ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి. సిటీ నడిబొడ్డులో ఉన్నట్టే మనం చక్కగా దేవీనగర్లో ఉంటే మనకి అన్ని అవసరాలకి అనుగుణంగా ఉండే ఏరియా అనమాట. ఈ ఏరియా వచ్చి మనకి చక్కగా మన పిల్లల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటికీ కన్వీనియంట్గా ఉండే ఏరియా అనమాట. అలాగే మనకి బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్ళాలన్నా ఓన్లీ 3-4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాం అనమాట మనం చక్కగా. అలాగే మన ఏరియాకి సిటీ బస్సెస్ సౌకర్యం కూడా ఉంది చక్కగా. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ అంతా చూసిన తర్వాత అలాగే ఇంకొక ఫ్లాట్ కూడా ఉంది కదా, ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అని చెప్పాను కదా. ఒక ఫ్లాట్ చూసాము, ముందు ఉంది కదా, ఆ ఫ్లాట్ కూడా చూడండి చక్కగా. ఆ ఫ్లాట్ కూడా ఈస్ట్ అండ్ నార్త్ ఎంట్రన్స్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఎలా ఉందో ఆ ఫ్లాట్ కూడా అలాగే ఉంటుంది సేమ్. కానీ ఒకసారి చూడండి ఎలాగో. ఇక్కడ దాకా వచ్చాం కదా మనం, కొంచెం ముందుకెళ్ళి అది కూడా చూసేద్దాం, ఏమంటారు. అలాగే దేవీనగర్ వచ్చి చక్కగా ప్రశాంతంగా ఉండే ఏరియా అనమాట. చక్కగా మనకి సౌండ్ పొల్యూషన్ కానీ కాలుష్యం కానీ ఏం ఉండదు, బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, మన ఫ్లాట్స్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1150 స్క్వేర్ ఫీటు. అలాగే ప్లింత్ ఏరియా వచ్చి 900 స్క్వేర్ ఫీటు, 900. అలాగే కామన్ ఏరియా వచ్చి 150 స్క్వేర్ ఫీట్ అనమాట. కార్ పార్కింగ్ వచ్చి 100 స్క్వేర్ ఫీటు. అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 30 గజాలు స్థల రూపాయన రిజిస్ట్రేషన్ చేస్తారు. కాస్ట్ వచ్చి మనకి 46 లక్షలు చెప్తున్నారు బిల్డర్ గారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, నేను కామెంటరీ ఆపేసానని చెప్పి మీరు వీడియో చూడడం ఆపొద్దు, పూర్తిగా చూడండి చక్కగా, అప్పుడే మనకు బాగా తెలుస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.